తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరైన గౌరవ అతిథులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో లాఠీలను, తూటాలను, నియంత్రిత సేనలను పిడికిళ్లతో ఎదిరించిన స్వేచ్ఛా జీవులు, పోరాట యోధులైన నా నల్లగొండ ఉద్యమాల ముద్దుబిడ్డలు, పోరాటాల పొద్దుపడుపులైన నవకిషోరాలు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. వీర తెలంగాణ నుంచి వేరు తెలంగాణ వరకు పోరాటాలకు ఊపిరిన పురిటిగడ్డ నా నల్లగొండ గడ్డ. శైవం, బౌద్ధం, జైనం పరిడవిల్లిన ప్రాంతంగా నాగరికతకు దిక్సూచిగా నిలిచింది ఈ గడ్డ. నాకు జన్మనిచ్చిన ఈ పోరుగడ్డకు వందనం. నన్ను హక్కున చేర్చుకున్న నా ప్రజలకు పాదాభివందనం. స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ స్వరాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండా వందనం చేసిన ఈ గొప్ప సందర్భంలో కొన్ని విషయాలు నల్గొండ గడ్డ నుండి యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రకరకాల అంశాలు చర్చలో ఉన్నాయి. గత పాలకులు వాటిని పూర్తిగా వక్రీకరించారు. వక్రీకరించిన వాటిని చరిత్ర క్షమించదు. దశాబ్దాలుగా ఉన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎవరు అన్నన్నా అవునన్నా కాదన్నా ఇవాళ ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సోనియా గాంధీ గారి సాహస నిర్ణయ ఫలితమే. రాష్ట్ర సాధన కొరకు కొంతమంది ఎంతో చేశామన్నట్టు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ప్రసంగాల్లో అసత్యాలు ప్రచారం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారని తెలంగాణ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు దోపిడీ పాలనతో సార్థకత లేకుండా చేశారు. ఈ ప్రత్యేక పండుగ వాతావరణంలో మీకు ఉద్యమం విషయం ప్రస్తావన చేయదలుచుకున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను ఈ గడ్డ మీదనే 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆనాడు మంత్రి పదవిని లెక్క చేయకుండా రాజీనామా చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలిసేలా చేశాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అనే సంకేతం ఇచ్చాను. మొదటి నుండి ఒకే పార్టీ, ఒకే జెండాను, ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా విశ్వసనీయంగా పనిచేసిన వారిని. ఒక నిబద్ధత గల పార్టీ విధేయుడు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార చేయడం పట్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆలోచన చేసింది. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిర్విరాయంగా నిరసన కాలం వినిపించి అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి రాష్ట్రాన్ని సాధించాం. కానీ కొందరు ఆమరణ దీక్ష తామే చేశామని, అది వారే కనిపెట్టినట్టు, వారికే పెట్టండు అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. నేను అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆమరణ దీక్ష చేశాను. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశాను. నేను ఎక్కడా అంతలా ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే పుట్టుక నీది, చావు నీది, బ్రతికంతా దేశానిది అని చెప్పిన కాళోజీ గారి మాటలు నాకు ఆదర్శం. నేడు సొంత రాష్ట్రంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంలో, ప్రియతమ యువ నాయకులు రాహుల్ గాంధీ గారి మార్గ నిర్దేశనంలో, రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న అవతరణ వేడుకల్లో అధికారికంగా జెండా వందనం చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలను నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన విముక్తి కల్పిస్తూ ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు
ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వారికి నా తరఫున, నల్గొండ ప్రజల తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం. నల్గొండ అంటే నిలువెత్తు మానవత్వం. నల్గొండ అంటే పోరాటాల పొద్దు పొడుపు. నల్గొండ అంటే నిప్పులకు ఆహుతైన త్యాగం. ఆనాటి సాయుధ పోరాట అమరుల నుంచి నేటి శ్రీకాంతాచారి దాకా అందరూ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన వారే, స్వరాజ్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారే. అందుకే మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడతాం. నల్గొండ బిడ్డల పని ఎలుగెత్తి చాటుదాం. అభివృద్ధిలో అగ్రప్రధాన నిలబడదాం. ప్రజలు బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించిన విషయం మీకు తెలిసిందే. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో 4 అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతిని మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాను. ఆడబిడ్డలకు అండదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 4,64,00,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందుకు గాను మహిళలకు 203,78,00,000 రూపాయల లబ్ధి చేకూరింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 2,34,994 మంది లబ్ధిదారులకు 6,47,822 సిలిండర్లు ఇవ్వగా, ప్రభుత్వ సబ్సిడీ కింద 18,58,74,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మహిళలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మన జిల్లాలో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ఆయింటి పావులలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సోలార్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలను బలోపేతం చేయడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ల నిర్వహణ, పెట్రోల్ బంకుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించుకోవడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. రైతులకు రుణవిముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో నల్గొండ జిల్లాలో 2 లక్షల రూపాయల రుణాలు ఉన్న మొత్తం 2,33,981 మంది రైతన్నలకు 2,044.83 కోట్ల రూపాయలు, అంటే దాదాపు
45 కోట్ల రూపాయలు అత్యధికంగా మన నల్గొండ జిల్లాలో రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యాసంగిలో ఇప్పటి వరకు 4,33,543 రైతులకు 413.99 కోట్ల రూపాయల వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ 24 గంటల్లో ధాన్యం అమ్మిన రైతులకు వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో ఇప్పటి వరకు 5,91,729 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచాము. ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో 1,210.04 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసేందుకు గాను మన జిల్లాలో 25,603 కుటుంబాలను గుర్తించడం జరిగింది. జిల్లాలో 4,84,210 మంది కుటుంబాలకు 997 చౌక దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ప్రతి నెల 8,868 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్ గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయస్థ పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యారంగం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో భాగంగా నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాఠశాల ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగింది. నల్లగొండ మరియు మునుగోడు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. జిల్లాలోని 31 భౌతిక కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపరచుటకు గాను 1,20,00,000 రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేయబడినవి. బ్రాహ్మణ వెల్లోల ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు రిజర్వాయర్ పనులు పూర్తయి డిసెంబర్ 7, 2024 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4 నియోజకవర్గాలు, 7 మండలాలు, 94 గ్రామాలు సాగునీరు మరియు 107 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. ఇట్టి ప్రాజెక్టు కింద 10,100 ఎకరాలకు కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొని రావడం జరిగింది. రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అట్టి భూసేకరణ పనులు జరుగుతున్నవి. ఈ ప్రాజెక్టు ద్వారా 17 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో నీరు నింపడం జరిగింది. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,00,000 ఎకరాలు సాగునీరు అందించడానికి పంప్ హౌస్ కానీ మీళ్ళ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నెట్వర్క్ సిస్టమ్ కూడా పూర్తి అయినది. SRBR డింటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 12,454 ఎకరాల భూసేకరణ జరిగింది. అందుకు గాను 66,12,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం 3,61,000 ఎకరాలు. దీని ముఖ్య ఉద్దేశం ఫ్లోరైడ్ బారి నుండి ప్రజలను రక్షించడం మరియు జిల్లాలోని 14 మండలాలకు సాగునీరు, 200 గ్రామాలకు త్రాగునీరు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాల తెలంగాణలోని పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే నల్గొండలోని ఎస్ఎల్బిసి నందు 37 ఎకరాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5 ఎకరాలలో 40 కోట్ల రూపాయలతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 24 కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడ లేని విధంగా క్రిటికల్ కేర్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించడం జరిగింది. కనగల్ మండలం నందు 1,58,00,000 రూపాయలతో నిర్మించబడ్డ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా గ్లూకోమా కంటి పరీక్షలు పైలట్ ప్రాజెక్టుగా కనగల్ మండలంలో ప్రారంభించుకోవడం జరిగింది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రహదారులు మరియు భవనాలు నల్గొండ బ్రహ్మంగారి మఠం శివాలయం గుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణములకు 140 కోట్లతో పనులు మంజూరై పనులు కూడా మొదలైనాయి. అలాగే అదనంగా మరొక 1,200 కోట్ల రూపాయలతో పాత నల్గొండ జిల్లాలో R&B శాఖ ద్వారా డబుల్ లేన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతున్నది. జిల్లా కలెక్టరేట్ నల్గొండ నందు అదనపు గదుల నిర్మాణం కొరకు 36 కోట్ల రూపాయలు, నాయక్ బిల్డింగ్ వరకు 10 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి. దామర్చల్ మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు వెళ్ళుటకు నామ్ రోడ్లను కలుపుతూ 4 వరుసల సీసీ రోడ్డును 236 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడి ప్రారంభ దశలో ఉన్నది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నవి. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం సుమారు 8,000 మంది కార్మికులు నిరంతరంగా కష్టపడుతున్నారు. అలాగే గత ఏడాది డిసెంబర్ నెలలో 2వ యూనిట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. మిగతా 3 యూనిట్లు నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ చైర్మన్, అలాగే గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా ప్రజలకు సత్వరం న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ గారు, జిల్లా యంత్రాంగానికి, బ్యాంకర్లకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరదీసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.